శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 18వ తేదీ గురువారం, సెప్టెంబర్ 2025 నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం చాలా చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు ఇద్దరు బాగున్నారు. ఈ మూడు గ్రహాల యొక్క ఫలితాలు కూడా మీకు చాలా అద్భుతంగానే ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మాతృస్థాన అధిపతి అయినటువంటి మాతృకారకుడు అయినటువంటి చంద్రుని యొక్క సంచారం ఉండడం వల్ల చాలా మనశ్శాంతిగా ఉంటుంది మీకు మాతృవర్గ రీత్యా. ఇది చెప్పదగినటువంటి సూచన. నిజానికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అంతగా కూడా ఫలితాలను ఇవ్వదు. కానీ ఇక్కడ స్వస్థానం అవడము, మాతృకారకుడే చంద్రుడు అవడము మీకు ఇక్కడ కొంచెం మాతృవర్గ రీత్యా అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియచెప్పుకోండి. అలాగే ఊహించని విధంగా లాభాలున్నాయి. ధనానికి ఇబ్బంది లేకుండా ఉంది. ధనము విషయంలో అనుకూలమైనటువంటి ధన ఆదాయం. ఇక్కడ పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. అయితే రాహు గారి దృష్టి పడుతూ ఉన్న కారణం చేత అనుకున్నంతగా ఫలితం ఉండకపోవచ్చు. కాస్త కించిత్ తగ్గడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ మీరు నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా చాలా వరకు ప్రశాంత జీవితాన్ని పొందవచ్చు, అనుకూల ఫలితాలని పొందవచ్చు. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు శని గారి బలం ఉండదు. గురుబలం ఉన్నట్టయితే చాలా ఉపయుక్తమవుతుంది. కానీ ఇక్కడ గురుబలం లేదు, రాహుబలం మాత్రమే ఉంది, కేతువు గారి బలం లేదు. ఇలా ఒకటి ఉండడము ఒకటి లేకపోవడము అంటే శుభాశుభ మిశ్రమ ఫలితాలని చూపిస్తూ ఉన్న కారణం చేత శుభకరమైనటువంటి ఫలితాలు ఇంకా ఇంకా మీరు పొందాలి అంటే తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. వీలైతే ఆలయానికి సేవ చెయ్యండి. మరింతగా మంచి ఫలితాలు ఉంటాయి మీకు అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి విషయంలోనూ మౌనం పాటించండి. మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో అది మటుకు చేసుకుంటూ వెళ్ళండి, ఎక్కడ మానద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి ద్వితీయం బాగుంది, తృతీయం బాగుంది, అలాగే లాభస్థానం బాగుంది. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు వేరే ఏమీ ఆలోచన చేయాల్సిన పని లేదు. అనుకూలమైనటువంటి శనిగారి సంచారము, అనుకూలమైనటువంటి గురువుగారి సంచారమే మీకు అద్భుతాలు సృష్టిస్తూ ఉంది. అలాగే చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయంలో చంద్రుడు బాగున్నారు. అన్ని విధాలుగా బాగున్నప్పుడు స్థిరచరాస్తుల వృద్ధి బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారము కూడా మీకు అనేక విధాల లాభాలను ఇస్తుంది. రుణభారాలు తగ్గిపోతున్నాయి, అధిక రుణాలు దొరుకుతాయి. కావాలి పెద్ద పెద్ద పనులు చేయడానికి, ఏదైనా స్వగృహ నిర్మాణం చేసుకోవాలనుకోండి, కొంచెం రుణభారం పెరుగుతుంది, రుణాలు చేయవలసి వస్తుంది. అప్పుడు కూడా మీకు ధనం చాలా చాలా సునాయాసంగా దొరుకుతుంది. సంతానం పట్ల సంతృప్తిగా ఉంటారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా బాగుంటారు. మాట తీరు బాగుంటుంది. అన్ని విధాలా బాగున్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఇది బాగుంది అది బాగుంది అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింతగా మానసికమైన తృప్తి లభిస్తుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఏ పనులు కూడా ఆటంకం లేకుండా మీకు ప్రశాంతంగా జరిగిపోతాయని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి కేతువు బాగున్నారు, చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగము బాగుంది. 4 రకాలైనటువంటి ఫలాలు కూడా మీకు చాలా చాలా అదృష్టాన్ని తెచ్చిస్తున్నాయని చెప్పచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా రాశిలో ఉన్నటువంటి గురువు గారు, అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి ఏర్పడి ఉన్నటువంటి బుధాదిత్య యోగము చాలా చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఇస్తారు, ధనాన్ని ఇస్తారు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. స్థిరచరాస్తుల వృద్ధి బాగుంటుంది. ఉద్యోగ జీవితం సంతృప్తిగా ఉంటుంది, కానీ కష్టం తప్పదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. మీ మాట తీరు బాగుంటుంది. వ్యాపార భాగస్వాములు బాగుంటారు. జీవిత భాగస్వాములు బాగుంటారు. పిత్రార్జితాలు బాగుంటాయి. పితృవర్గ రీత్యా బాగుంటుంది. ఎన్ని విధాలుగా చూసినా సంతృప్తికర జీవితంతో ఉన్నారు. ఇంకా ఇంకా మీరు వృద్ధిలోకి రావాలి అంటే
నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అతి త్వరలోనే మారబోయేటటువంటి గురుగ్రహ సంచారము ద్వితీయంలో ఉచ్చులోకి వెళ్తోంది. కుటుంబము చాలా బాగుంటుంది, అన్యోన్యత పెరుగుతుంది, ఐకమత్యం పెరుగుతుంది, క్రమశిక్షణ పెరుగుతుంది, అనేక విధాల ఉన్నతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు బాగున్నారు. అక్కడనే బుధాదిత్య యోగం కూడా ఏర్పడి ఉన్నది. మీకు బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ఆదాయము బాగుంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉన్నప్పటికీ కాస్త తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. దైవ కార్యాల మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టి మీరు చాలా చాలా తృప్తిగా, ఎన్నో విషయాలకు ఎంతో ధనం ఖర్చు అవుతుంది, కానీ ఈ ధన ఖర్చు అనేది మనము ఈ రకంగా భగవంతుడి మీద వెచ్చించుకున్నాము, ఇది చాలా సంతృప్తికర వ్యవహారము అని చెప్పి చాలా ఆనందిస్తారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మీరంత మానసికమైన తృప్తి చెందుతారు. అలాగే కుటుంబ జీవితం బాగుంటుంది, సంపదలు బాగుంటాయి, స్థిరచరాస్తుల వృద్ధి కలుగుతుంది, అనేక విధాలుగా పరువు ప్రతిష్టలు కూడా పెరుగుతున్నాయి, కుటుంబ జీవనంలో ఐకమత్యం పెరుగుతోంది. అయితే ధనము ఖర్చు విషయంలో ఇలాంటి అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటూ ఉంటాయి మీకు. ఇక్కడ ద్వితీయ స్థానంలో కేతు ఉండడము, రాహు గారి దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక వివాహ జీవితం కూడా బాగుంది, సమయానికి మంచి స్నేహితుల యొక్క అండాదండ లభిస్తూ మీకు చక్కటి సహాయ సహకారాలు, ఆలోచనలు కూడా అందుతాయి. ఈ తృప్తి మీకు చాలా బాగుంటుంది. అతి త్వరలోనే మారబోయేటటువంటి గురుగ్రహ సంచారం రాశిలోకి రాబోతూ ఉన్న కారణం చేత కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, దైవానుగ్రహం పెరుగుతుంది. అలాగే విద్య, మీరు కోరుకున్న విద్య లభిస్తుంది. ఉన్నత విద్య చదివే వారికి ఉన్నత విద్య చాలా చాలా సులభప్రాయం అవుతూ ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనము పెరుగుతుంది, వస్తువులు, విలువైన వస్తువులు సమీకరణ పెరుగుతుంది, స్థిరచరాస్తుల వృద్ధి కలుగుతుంది, మీ మాట తీరు చాలా బాగుంటుంది, అనేక విధాల చాలా చాలా బాగుండబోతోంది. గురుగ్రహ సంచారము మీకు వచ్చేటటువంటి అనుకూల మార్పు అని చెప్పి తెలియజేస్తూ, యోగా చేయండి. మీకు ఇప్పుడు అనేక రకాల అంకురాలు మీకు ఇప్పుడు పడబోతున్నాయి. ఇవన్నీ కూడా అతి త్వరలోనే ఫలించి మీరు వృద్ధిలోకి వస్తారు, మానసిక శాంతితో ఉంటారు, చక్కటి అభివృద్ధి మార్గంలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో గురువు గారి సంచారం చాలా చాలా బాగుంది, రాశిలో శుక్రాచార్యుల వారి సంచారం చాలా చాలా బాగుంది, తృతీయంలో కుజుడి సంచారం చాలా బాగుంది. 3 గ్రహాల యొక్క ఉనికి మిమ్మల్ని చక్కగా ఉన్నతుల్ని చేస్తుంది. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి, వాటిని మీరు చక్కగా గ్రహిస్తారు, ఆనందంతో ఉంటారు. కుటుంబ జీవితంలో ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా బాగున్న కారణం చేత, బుధాదిత్య యోగం కూడా ఉన్న కారణం చేత కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, అనుకోని విధంగా క్రమశిక్షణ పెరుగుతుంది, అందరూ కూడా మీకు చాలా వినయ విధేయతలతో ఉంటారు. కుటుంబ జీవితంలో ఒక మెట్టు పైకి వెళ్ళి మీ కుటుంబం పట్ల 10 మందికి గౌరవం కలిగేలా ప్రవర్తిస్తారు. చక్కగా గౌరవాన్ని కూడా అది మీరు చూస్తారు, స్వీకరిస్తారు. అంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వైద్య సేవలకి సిద్ధం కండి, ఔషధ సేవ కనిపిస్తూ ఉన్నది. భార్యాభర్తల మధ్య కలహాలు తగ్గే విధంగా మీరు ప్రవర్తించుకోవాలి అని చెప్పి మరీ మరీ సూచన చేస్తున్నాను. రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహు గారుల యొక్క స్థితి ఎప్పుడు కలహాలు పెట్టేటట్టే ఉంటుంది. అది భార్యాభర్తలు అవ్వచ్చు, వ్యాపార భాగస్వాములు అవ్వచ్చు, లేదా బంధుమిత్రులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సంబంధ బాంధవ్యాలని చెడగొట్టడంలో వీరిద్దరూ పరస్పరము కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటారన్నట్టుగా ఆ పరస్పరమైనటువంటి దృష్టులు ఈ కలహాలకి బాగా దారితీస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా మీరు జాగ్రత్త వహించండి. అష్టమ శని సంచారానికి గాను శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది. ఏదైనా కోర్టు కేసులు ముందరికి వెళ్ళాలి అంటే కూడా అనుకూలత సిద్ధిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి నవగ్రహాల యొక్క హోమం చేసుకున్నందువల్ల మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ
శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి లాభస్థానంలో చంద్రుని యొక్క స్థితి చాలా చాలా బాగుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు. ఈ 2 స్థానాలు కూడా మీకు లాభాన్ని ఇచ్చే స్థానాలే, కలిసి వచ్చేటటువంటి అంశాలే. ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇబ్బందులన్నీ ఎక్కడున్నాయి అంటే కుటుంబ జీవితంలో ఐకమత్యం తగ్గే విధంగా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. రాజకీయ నాయకులకైతే బానే ఉంది, అయితే వైద్యపరంగా బానే ఉంది. అయితే ఔషధ సేవ మటుకు అవసరం పడుతోంది. ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. విలువైన ఆభరణాలు కొనగలుగుతారు, కానీ దాన ధర్మాల పేరుతో ఎక్కువగా దాన ధర్మాలు చేసేది కనిపిస్తోంది. కొంచెం జాగ్రత్తగా అంత విచ్చలవిడితనం లేకుండా చెయ్యండి. ముఖ్యంగా అన్నదానం ఎక్కువగా చేసేది కనిపిస్తోంది. జాగ్రత్తగా చూసుకొని చెయ్యండి. 10 రూపాయలు ఉంటే 1 రూపాయో 2 రూపాయలు దానం చెయ్యండి. 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు దానం చేసేటట్టుగా మటుకు ఉండొద్దు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా లాభాలున్నాయి. మనశ్శాంతి పెరుగుతోంది. ఇది కూడా చెప్పదగ్గ సూచన. అయితే మీలో ఏమన్నా మొండి వైఖరి ఉన్నట్లయితే, ఏదైనా పట్టుదలగా ఈ విషయం ఇంతే అనేటటువంటి నిక్కచ్చిగా ఉండే అభిప్రాయాలు ఉన్నట్టయితే కొంచెం మార్చుకోమని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వ్యాపారాలలో కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాస్త మీ పట్టు సడిలించండి అని చెప్పి తెలియజేస్తూ, పై అధికారుల మందలింపులు మీకు లేకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి కార్యాలయాల్లో అని మరొకసారి నేను గుర్తు చేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి. అందుకు గాను సంసిద్ధులు కండి. శుభం. తులారాశి. తులారాశి వారికి ఎంత బాగున్నాయంటే గ్రహస్థితులు, వీరి యొక్క జన్మజాతకంలోని దశ అంతర్దశలు కూడా ఇప్పుడు బాగున్నట్లయితే వీరు నక్కని తొక్కినట్టే లెక్క. జీవితాశయం సాధించినట్టే లెక్క. జీవిత పరమార్థం పొందినట్టే లెక్క. భగవంతుని అనుగ్రహం పొందినట్టే లెక్క. భగవంతుని ఇచ్చేటటువంటి వరాలు మీరు స్వీకరించినట్టే లెక్క. అంతగా బాగున్నాయన్నమాట. శనిగారు బాగున్నారు. అద్భుతమైన విజయ అవకాశాలు. ఏ పని ప్రారంభించండి విజయమే. అలాగే ఆరోగ్య సిద్ధి కలుగుతోంది. శత్రువులు మిత్రులు అవుతున్నారు. శత్రుత్వాన్ని తగ్గించుకుంటున్నారు. మిత్రులు ఇంకా ఇంకా బాగా దగ్గర అవుతున్నారు. బంధువులు చాలా బాగున్నారు. నిరుద్యోగులకి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం. ఇప్పటి వరకు రాని ధనం, మొండి ధనం ఏదైనా ఉందా అంటే మొండిన పడ్డ బకాయిలు ఇప్పుడు వచ్చేస్తాయి. దైవ పూజ చేస్తారు, దైవ కార్యాలు చేస్తారు. దైవ కార్యాల మీద ధనము ఎక్కువ ఖర్చు చేస్తారు, కాలాన్ని ఎక్కువ వెచ్చిస్తారు. పితృవర్గ రీత్యా చాలా బాగుంటుంది. పితృవర్గ రీత్యా ఆదాయం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పిత్రార్జితాలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్తారు. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో చంద్రుని యొక్క దశమస్థాన స్థితి పూర్తి సమర్థత కలిగినటువంటి వారుగా మీరు మీ పై అధికారుల దృష్టికి వెళ్తారు. ఊహించని విధంగా లాభాలున్నాయి. అనేక విధాల అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉండడంతో తిరుగులేదు. అనుకున్న కార్యాలు సిద్ధించడము, ఆశయాలు సిద్ధించడము, ఉన్నతమైనటువంటి పదవులు పొందడము, ఉన్నత స్థితికి వెళ్ళడము, ధనలాభాలు కలగడము అనేక విధాల బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక తులారాశి వారు అనుకోని విధంగా వచ్చిన అదృష్టం ఏదైతే ఉందో దాన్ని ఎలా పొందాలి అని మీరు పొందుతున్నారో, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి కష్టాల మధ్య ఇప్పుడు కొంచెం ఉపశమనం వచ్చిందా అన్నట్టుగా దశమ స్థానంలో శుక్రుడు బాగున్నారు. ఏకాదశంలో రవి బుధులు బాగున్నారు. 3 గ్రహాల యొక్క అనుకూలత మాటలైన విషయం కాదు. రాజకీయంగా చాలా బాగుంటుంది. వైద్యపరంగా ఉండేటటువంటి విద్యార్థులు కానీ, వ్యాపార వ్యవహారస్తులు కానీ, లేదా డాక్టర్స్ కానీ, వృత్తిలో ఉండేవారు కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. అనేక రకాల అనుకూలతలు మీకు కలుగుతున్నాయి. అయితే మానసికమైనటువంటి వైరాగ్యం కూడా కొంచెం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. వీలైతే సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళండి. అలాగే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అన్ని అంశాలలోనూ అది
కుటుంబ రీత్యా గాని, అన్నదమ్ముల రీత్యా గాని, మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని, రుణ బాధల రీత్యా గాని, అన్యోన్య దాంపత్య రీత్యా గాని ఓర్పు కలిగి ఉండడం అనేది మటుకు మర్చిపోకండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు పాటించండి. మరింతగా మనశ్శాంతిని పొందండి. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి శని గారి యొక్క సంచారం బాగుంది, రవి బుధుల యొక్క సంచారం బాగుంది, కుజుని యొక్క సంచారం బాగుంది, గురువు గారి సంచారం బాగుంది, రాహు గారి యొక్క సంచారం బాగుంది. ఇన్ని రకాలైనటువంటి లాభాలు ఎప్పుడైతే 5 గ్రహాలు 6 గ్రహాలు ఇంచుమించుగా మీకు యోగిస్తూ ఉన్నాయో మీరు పూర్తి ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. మీ ప్రణాళికలన్నీ చాలా బాగుంటాయి. నూతన గృహం ఏర్పడుతుంది. నూతనమైనటువంటి ఆలోచనల ద్వారా నూతనమైనటువంటి వస్తు సముదాయాన్ని ఏర్పాటు చేసుకోవడము, స్థిర చరాస్తుల్ని ఏర్పాటు చేసుకోవడము, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పొందడము, లాభాల బాటలో ఉండడము, ఉద్యోగ జీవితంలో అద్భుతమైనటువంటి మంచి మార్పులు చూడడము, పితృవర్గ రీత్యా చాలా బాగుండడము, దైవభక్తి రీత్యా గాని, రాజకీయ నాయకుల రీత్యా గాని, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా గాని, అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరే రీత్యా కానీ చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, యోగా చెయ్యండి. అత్యధికమైనటువంటి మనశ్శాంతి పొందండి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చంద్రుని యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే శని గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. 2 గ్రహాల అనుకూలత వల్ల మీకు చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతోంది, మానసిక ధైర్యం ఏర్పడుతోంది, దృఢత్వం ఏర్పడుతోంది. అనేక విధాలుగా ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనేక విధాలుగా ఏదైతే మంచి నిర్ణయం అవుతుందో దాన్ని తీసుకుని అమలు చేస్తారు. దీనివల్ల పెద్దల ప్రశంసలు ఉంటాయి, పెద్దల యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి, పెద్దల యొక్క అండాదండ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది, దగ్గరి బంధువుల యొక్క ఆత్మీయత అనురాగాలు బాగున్నాయి, ప్రయాణాలు లాభించే విధంగా ఉన్నాయి. అయితే దూర ప్రాంత ప్రయాణాలకి మటుకు ఇప్పుడు వెళ్ళకండి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోండి. పూర్వం కన్నా కొంచెం మేలైన పరిస్థితే, అలాగే ఇంకా మేలైన పరిస్థితి అతి త్వరలోనే రాబోతోంది. గురువు గారి యొక్క ఉచ్చరాశి సంచారము ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మీకు అద్భుతమైన ఫలాలు ఉంటాయి. దానికి గాను ఇప్పుడు బీజాలన్నీ పడతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండడం కానీ, వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, పబ్లిక్ రిలేషన్ విషయంలో కూడా బాగుండడం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేసి మరింత మేలు పొందండి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారం చాలా చాలా బాగుంది. అలాగే పంచమంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం చాలా బాగుంది. ఈ గురుచంద్రులు ఇద్దరూ కూడా ఎప్పుడైతే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారో చాలా వరకు కుంభరాశి వారికి మనశ్శాంతి ఏర్పడుతుంది, దైవభక్తి ఏర్పడుతోంది, దైవానుగ్రహం ఏర్పడుతోంది, దైవ కార్యాలు చేయడానికి చాలా చాలా ఉత్సాహంగా ఉంటారు, దైవ అనుకూలత ఉంది, కార్యసిద్ధి ఉంది. ఇలా అన్ని రకాలుగాను మీరు ఉత్సాహవంతులుగా ఉంటారు. అన్ని రకాలుగా మీకు అదృష్టం అనేది వెన్నాడుతూ వస్తుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, ధన ఆదాయం కలుగుతుంది, సంతానం చాలా చాలా వృద్ధిలోకి వస్తారు, రుణభారాలు తగ్గుతాయి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి విశేషాంశాలని చెప్పవచ్చు. అయితే ఏలినాటి శని జరుగుతోంది. శనిగారు 2వ స్థానంలో ఉన్నారు, రాశిలో రాహువే ఉన్నారు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. 7వ స్థానంలో శుక్రకేతువుల యొక్క సంచారం గాని, 8వ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం గాని, 9వ స్థానంలో కుజుని యొక్క సంచారం గాని మిమ్మల్ని చాలా చాలా ఇబ్బందులకి గురి చేస్తోంది. అయితే గురుబలం బాగుంది కాబట్టి ముఖ్యంగా ఈ గురుబలాన్ని దృష్టిలో పెట్టుకుని నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, శివారాధన చెయ్యండి. వీలైనంత వరకు ఓర్పుతో వ్యవహరించుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇచ్చే విశేషాంశము అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఒక్క కేతు సంచారం మాత్రమే అనుకూలంగా ఉంటూ ఉన్న కారణం చేత రుణభారాలు మీకు కొంచెం తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మిగతా అంశాలన్నీ కూడా పూర్తి
పూర్తి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అంశాలే. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి ఒక పక్క ఏలినాటి శని జరుగుతోంది. ఇంకొక పక్క శనిగారు రాశిలోనే ఉన్నారు. ఇంకొక పక్క అర్ధాష్టమంలో గురువుగారి సంచారం జరుగుతోంది. ఇంకొక పక్క రాహు గారి వ్యయస్థాన సంచారము. అంటే ఈ 4 కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహ సంచారాలు. ఇలా ఉన్నప్పుడు ఏ మనిషి అయినా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటారు. పరిస్థితులు అనుకూలంగా లేవు అని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని, అన్నదమ్ముల సహాయ సహకారాలు లేవని, కోర్టు కేసులు ఇత్యాదివి ఏమన్నా ఉంటే చాలా వరకు ఇబ్బంది పెడుతున్నాయని, మాతృవర్గ రీత్యా కూడా శ్రమ పెరుగుతోంది, సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి, అధిక బాధ్యతలన్నీ మీద పడుతున్నాయని, సంతానం వల్ల కూడా అంతగా మానసిక శాంతి లేని విధంగా ఉండడం కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం కానీ, దూర ప్రాంత ప్రయాణాలు ఉండడం కానీ, అలాగే ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయాలలో కూడా ఇబ్బందులు ఉండడం కానీ, ఉద్యోగరీత్యా కూడా మానసికమైనటువంటి శాంతి లేకపోవడం కానీ, ఇన్ని రకాల పరిస్థితుల మధ్య సతమతం అవుతూ ఉన్నారు. వీటన్నిటికీ ఒక్కటే పరిష్కారం, యోగా చెయ్యండి, అలాగే శివారాధన చెయ్యండి. ఈ పరిష్కారం వల్ల మీకు చాలా వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అతి త్వరలోనే రాబోయేటటువంటి గురుగ్రహ కర్కాటక రాశి సంచారము మీకు చాలా చాలా యోగిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇది చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే గ్రహస్థితి అవుతుంది. ఇప్పుడు ఏవైనా అననుకూల పరిస్థితుల్లో మీరు ఉన్నాము అని బాధపడుతున్నా బాధపడకండి. అతి త్వరలోనే జరగబోయే మంచిని ఊహించుకుంటూ ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. మరింతగా మానసిక తృప్తి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.